యావత్ భారతదేశంగా ఒక చర్చ జరుగుతుందంటే పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హింసాకాండను చాలామంది వల్ల ఇవాళ దాన్ని చూసి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి దాడుల్లాగానే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి అనే దానిపైన కష్టంగా మాట్లాడాలి అనే ఒక నేపథ్యంతోనైతే మనం రావడం జరిగింది. మనతో ఇందూరు వాసులు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఈ ఉగ్ర దాడులు కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే కేవలం ఇదొక మతపరమైనటువంటి దాడులుగానే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ అత్యాచారాలు కావచ్చు, దాంతోపాటు వాంటెడ్లీ ఇళ్లలోకి వచ్చి మరి రాళ్లతో దాడి చేయడం కావచ్చు, చంపేయడం అక్కడి వరకు వెళ్ళింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న దీని గురించి? నిజంగా ఇది బెంగాల్ ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరము. అంటే మనం మనతో పాటే ఉంటూ ప్రతి దినము మనతో పాటే ఉంటూ మనతోని ఏమన్నంటే హాయ్ బాయ్ అనుకుంటా, హాయ్ బాబీ బహన్ అనుకుంటా ఉండే వాళ్ళు ఇలా సడన్గా వాళ్ళ మతపరంగా ఎవరో రెచ్చగొట్టి చెప్పిన మాటలు పట్టుకొని సో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా రాత్రి వాళ్ళ మీద హిందువులందరి మీద అటాక్ చేసేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసేయాలి. అండ్ ఇంకా బాధాకరం ఏంటంటే సోషల్ మీడియాలో కూడా కొన్ని చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు చెప్తున్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళని ఎట్లా అంటే సార్ నిన్నటిదాకా మమ్మల్ని అక్క వదిన అన్నట్టుగా పిలిచిన వాళ్ళు ఇవాళ మా భర్తల మీద అటాక్ చేస్తాము, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము, ఇన్ కేస్ మీరు మా శారీరక వాంఛలు ఇట్లా తీర్చకపోతే. అంటే నువ్వు మొన్నటిదాకా అక్క అన్నదానిది, అక్క అన్న నీకు రిలేషన్స్ లేవు, వానికి ఏది లేదు అనేది నిజంగా ప్రూవ్ అయింది. దీంతో ఏంటంటే వాడు ఎప్పటికైనా కూడా వాళ్ళు మతపరంగా ఏవైతే బోధిస్తారో, వాళ్ళకి ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే ఫాలో అవుతున్నారు. వాళ్ళ మతపరంగా వాళ్ళు క్లియర్గా ఉన్నారు. మనం లేని మనం హిందువులు మాత్రమే. మనం ఎంతసేపు వాళ్ళని ఇంకా గుడ్డిగా నమ్మడము అనేది ఇంకా మనం కళ్ళు తెరుచుకోవాలి ఇప్పటికైనా. ఒక విషయం ఏంటంటే అక్కడ క్లియర్ కట్గా ఏవైతే వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక శ్రీరాముని చిత్రపటం ఉండడం కావచ్చు, జై శ్రీరామ్ అనే ఒక పోస్టర్లు ఏమైనా ఉన్నా కూడా ఆ షాప్లని ఎంత అధ్వానంగా ధ్వంసం చేశారంటే లోపలికి వెళ్ళి మరి మొత్తం తుక్కు చేసిన ఆనవాళ్ళు కనబడ్డాయి. అంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకొక వర్గాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లా వీళ్ళని ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు లోన్ చేస్తే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు లేకపోతే అనే దానిపైన చాలామంది ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. సో వాంటెడ్లీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా నిజంగా ఇది మనము చూస్తున్నాము కదా, సంఖ్యాబలము ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళది, ఆ సంఖ్యాబలం పెరిగిన తర్వాత మనము ఆ దాడులు చేయాలి, అటాక్ చేయాలి. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా మనం చూసినాము చాలాసార్లు వాళ్ళు ఎంత ఘోరంగా వాళ్ళు అటాక్ చేశారు. అండ్ మళ్ళా బాధాకరం ఏంటంటే అదే ఇస్కాన్ ఏదైతే ఇస్కాన్ మీద దాడి చేశారో అదే ఇస్కాన్ వాళ్ళు అదే బంగ్లాదేశ్లో ఫ్లడ్స్ వచ్చి అంతా మునిగిపోతే ఇదే ఇస్కాన్ వాళ్ళకు ఆహార సముదాయాలు అన్నీ ఇచ్చారు. వాళ్ళకు తినడానికి తిండి కానీ వాటర్ కానీ ఆ వాటర్లు తిరుక్కుంటా అవన్నీ చేశారు. సో ఎప్పటికి కూడా మన హిందువులకి ఏంటంటే మేము స్నేహపూర్వకంగానే ఉంటాము, అందరూ కలిసిమెలిసి ఉందామనే భావనే ఉన్నది తప్పించి మనం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ వాళ్ళు మాత్రము ఒకటే పెట్టుకున్నారు, వాళ్ళు కంపల్సరీ జో ముస్లింకో నై మాంతా ఓ కాఫీర్ హై ఆర్ కాఫీర్కో ఖతం కర్నా ఇచ్చే అని చెప్పేసి అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. కానీ కనీసం వీళ్ళకు ఉండాలి, ఇక్కడ ఉన్న ఈ ముస్లింలకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఏంటంటే సరే ఇక్కడ ఈ ముల్కులు ఉండి ఇవన్నీ దీన్ని చేస్తున్నాం, అన్నీ చేసుకుంటున్నాము, ఇక్కడ నువ్వు బాగుంటున్నావా లేదా, ఎంత హాయిగా ఉన్నావు. అదే పాకిస్తాన్లో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వేరే దేశాలలో కూడా చాలామంది ఇదే ముస్లిం కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు కొన్ని ఇరాన్ కావచ్చు, ఇరాక్ వంటి దేశాలలో ఇలా చిత్రహింసలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఒక హిందూ పోయి ఒక ముస్లిం కమ్యూనిటీ పైన దాడి చేసిన దాఖలాల్లో ఇప్పటి వరకు కూడా. సో దీని గురించి నిజంగా లేవు. అదే అంటున్నా కదా, మనం ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగానే ఉంటున్నాము. ఆ స్నేహపూర్వకంగా ఉంటున్నామన్న దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఒక మనము చాతగానితనంలాగా తీసుకుంటున్నారు. వాళ్ళు గ్రాంటెడ్ లాగా తీసుకొని మన మీద అటాక్స్ చేయడము. అదే ముస్లిం మైనారిటీ ఇప్పుడు సంఘాల మీద కానీ సపోజ్ ఏదో ముస్లిం అమ్మాయి కనీసం దాని మీద ఏమంటారు ఈ లవ్ జిహాద్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదే లవ్ జిహాద్లో సపోజ్ ఒక ముస్లిం అమ్మాయిని కనుక ఒక హిందూ
హిందూ అబ్బాయి కనుక మ్యారేజ్ చేసిండు అనుకోండి, ఆయన మీద అటాక్స్ కూడా అవుతున్నాయి. ఎన్నోసార్లు చూసినాం అది. చిన్న చిన్న ఇక్కడ బోధనలో కూడా ఎవరో లవ్ చేస్తుండని చెప్పేసి అని కూడా వాడిని ఫాలో చేసి మరీ కొట్టిన దాఖలాలు ఉన్నాయి. లవ్ చేస్తుండే కూడా లేదు, అది ప్రూవ్ కాలేదు. ఖాళీ వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతున్నందుకే నువ్వు అంత దుశ్చర్యలకు పాల్పడ్డావు. అంటే వీళ్ళ బుద్ధి ఏందన్నది మనకి ఇప్పటికైనా అర్థం కావాలి. వాళ్ళు ఎప్పటికి కూడా మారే పొజిషన్లో లేరు. మనం కూడా హిందువులు ఇప్పటికి కానీ మమేకమై అందరం ఐక్యంగా ఉంటే తప్పించి మనము ఈ సిచ్యువేషన్ని ఎదుర్కోవాలి అని అంటే మాత్రం మనం కంపల్సరీ ఐక్యంగా ఉండాల్సిన సమయము ఆసన్నమైంది ఎన్నోసార్లు. కానీ ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా మనం ఐక్యంగా ఉంటేనే మాత్రం మనం ముందరికి పోలేదు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఒక క్వశ్చన్ వేయండి అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే సెక్యులరిజం అనే ఒక మొరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఈ ఇన్సిడెంట్ పైన ఎవరు కూడా మాట్లాడలేకపోవడం ఏంది అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. దాంతోపాటు సినీ యాక్టర్స్ ఎవరైతే చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మేము కుల మతాలని చాలా మంది కూడా దూషిస్తూ చాలా మంది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఏదైతే పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక్కరు కూడా మాట్లాడలేకపోవడం ఏంది అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఈ సెక్యులరిజం కావచ్చు, దాంతోపాటు ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఒక మెసేజ్ బయటకు తీసుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ ఇన్సిడెంట్ మాత్రం రాజకీయం చేయదు, రాజకీయ పరంగా చూడదు ఇది. ఎందుకంటే క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది ఇది హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకోవడము జరిగిన ఒక దుశ్చర్య ఇది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళకి అయితే అంతకంటే సివియర్గా వాళ్ళ మీద పనిష్మెంట్స్ ఉండాలి. అండ్ పనిష్మెంట్ సివియారిటీ అనేది లేకపోతే అది, ఎందుకంటే నెక్స్ట్ టైము ఇప్పుడు ఈ ఉగ్రవాద చర్యలు ఇప్పుడు ప్రతిసారి చూస్తున్నాం. బాంబే అటాక్ నుంచి పడితే ఇప్పటిదాకా ఉగ్రవాది వాడు తెలిసిన తర్వాత కూడా మన గవర్నమెంట్ కూడా ఈవెన్ వాడిని తీసుకొచ్చి వాని మీద పేషీలు చేసి వాడిని జైళ్ళలో కూర్చుండబెట్టి సంవత్సరాలు వాడిని పోషించి వాడిని పోషించడం ఎందుకండి? వాడిని ఎప్పుడైతే ప్రూవ్ అయిందో లెట్ హిమ్ కిల్. ఆడంతా ఇప్పుడు ఓపెన్గా వాడు అంత పబ్లిక్ని చంపినప్పుడు, పబ్లిక్ని అటాక్ చేసినప్పుడు అంతే పబ్లిక్లో వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకు లేదండి? ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి ప్రాంతంలో కూడా అది కంప్లీట్ ముస్లిం కంట్రీయే కదా. అంత ముస్లిం కంట్రీలా వాళ్ళు షరియా చట్టాలు పక్కాగా అమలు చేస్తారు. షరియా చట్టాలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి షరియా చట్టాలు. ఎందుకంటే వీళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారు ఇక్కడ ఉన్న మైనారిటీ సంస్థలు ఇవన్నీ కూడా. ఆ షరియా చట్టాలు ఇట్లా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు చాలామంది ఎంతోమంది ఇప్పటికి ఉరిగాదు కదా, పనిష్మెంట్స్ అంతకన్నా సివియర్ ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉగ్రవాదం పైన ఎవరైతే పాల్పడ్డారో వాడిని అంతే పబ్లిక్గా ఉరి తీయడమే కాదు, వాడిని చంపాలి. ఆ సివియారిటీ అనేది వానికి ఆ టెర్రరిజం చేసి రేపు రోజు, ఎందుకంటే కొద్దిమంది సరే ఫైనాన్షియల్గా లేని వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ ఉగ్రవాదాన్ని పెంచడానికి వాళ్ళని వీక్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని చేయడం జరుగుతుంది. సో అటువంటి వాళ్ళు ఎప్పుడు భయపడతారు? అన్లెస్ అండ్ అంటే ఇన్సిడెన్సెస్ అరే ఇట్లాంటి ఏమైనా చర్యలు చేస్తే అది మనకు నెక్స్ట్ అంతే సివియర్గా వాళ్ళ అటాక్స్ కూడా ఉంటాయి రాబాయ్ అని చెప్పేసి అని మనకు ఆ భయం ఉంటే కానీ కాదు. భయం లేకపోతే మాత్రం ఇది కాని పరిస్థితి. కాబట్టి పనిష్మెంట్ సివియారిటీ అయితే నాకు తెలిసి చాలా సివియర్గా ఉండాలి. అంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే స్పాట్లో ఒక తప్పు జరిగింది అని అనగానే షూట్అవుట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే నడి రోడ్లో కాల్చి చంపేయడం అనేది అక్కడ సాధ్యం. కాకపోతే ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశంలో సాధ్యమేనా అనే దానికి చాలామంది వల్ల ఏదో క్వశ్చన్ మార్క్ లానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి చట్టాలు వస్తేనే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో సైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏమైనా ఇప్పుడు ఎంత పెద్ద టెర్రర్ అటాక్ చేసినా కూడా వాడిని అరెస్ట్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు లోపల తీసుకుపోయి పెంచి పోషించడం కాదు, మేపుతా ఉన్నారు లిటరలీ. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక అటాక్ చేయడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అందుకని అంటున్నా కదా, ఇవన్నీ చేయడం కాదు, పనిష్మెంట్స్ చాలా సివియర్గా ఉండాలి. ఇప్పుడు అదే సౌదీలో ఇప్పుడు ఎవరైనా రేప్ చేసారు కనీసం మైనర్ మీద. ఇప్పుడు మన దగ్గర అయితే ఇండియాలో ప్రతి ఆల్మోస్ట్ మినిట్కి ఒక రేప్ కేసెస్ అనేది రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అది అక్కడ ఒక రేప్ జరిగితే వాడిని అంతే బజార్లో ఉరిదీస్తారు వాడిని ఓపెన్గా. అంటే ఇట్లాంటి రోడ్ల మీద వాడిని ఉరిదీయడం జరుగుతుంది. మరి ఎందుకు లేదండి ఇక్కడ? అదే ఎందుకు లేదు ఇక్కడ? ఆ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెర్రరిజం ఇప్పుడు అటువంటివి లేవు కదా.
ఇప్పుడు అదే సౌదీలో చూడండి, చిన్న కంట్రీ కానీ అన్ని ఇటువంటి అటాక్స్ జరుగుతాం ఎప్పుడైనా చూస్తామా మనం? చూడం. ఎందుకంటే పనిష్మెంట్స్ అంతే సివియర్గా ఉంటాయి కాబట్టి అది గవర్నమెంట్కి అర్జీ చేసే ఏంటంటే కంపల్సరీ ఇక్కడ కూడా పనిష్మెంట్స్ సివియారిటీ కనుక పెంచకపోతే, అది ప్రతి విషయంలో ఏదైనా టెర్రరిజం కానీ చిన్న రేప్ కేసు కానీ అది ఎటువంటి దానికి పాల్పడినా కూడా పనిష్మెంట్ సివియారిటీ అనేది ఉండాలి. ఉగ్రవాదులను పెంచి పోషించేది లేదు. వాడు ఉగ్రవాది అని నిర్ధారణ అయిన తర్వాత షూటెడ్ సైడ్ కథం ఓకే అని అయిపోతే కథం అయిపోతుంది కదా. వానికి ఇంకొకటికి నెక్స్ట్ టైం ఒకటి చేయాలంటే భయపడతాడు. లేదు నువ్వు సంవత్సరాల తర్వాత కొయా పోతారే భయ జాయింగే కేసు చల్తే रहता और మళ్ళీ ఆడు పోయి అదే జడ్జి ముంగట మేము మాఫీ చావుతూ సార్ హమారా బాల్ బచ్చే హై సార్ ఫ్యామిలీ ఉన్నది సార్ అంటే నువ్వు చంపేటప్పుడు నీకు అవన్నీ గుర్తురాదు. అటాక్ చేస్తాడు వాడు, అన్నీ చేస్తాడు. మళ్ళీ రేపో రోజు అదే వాడిని తీసుకొచ్చి పేషి దగ్గర పెడితే వాడు మాఫీ చావుతూ సార్ మాకు క్షమాభిక్ష ఇవ్వండి సార్ అని చెప్పేసి అని కొడతారు. మన గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కాన్స్టిట్యూషన్ని మార్చాలి. మన రాజ్యాంగంలో చాలా చేంజెస్ చేయాలి. ఈ పనిష్మెంట్ సివియారిటీ ప్రతి విషయంలో ఈ రాజ్యాంగము ఎంత ఫేవరబుల్గా ఉన్నదంటే చెప్పాలంటే అందులో మైనారిటీ వాళ్ళకైతే చాలా ఫేవరబుల్ యాక్ట్స్ తీసుకొచ్చారు. ఇలా చాలా చూస్తున్నాం కూడా మనము. వాళ్ళ ఈవెన్ పాపులేషన్ పెంచడంలో కానీ మళ్ళీ వాళ్ళకు వక్ఫ్ బోర్డు లాంటివి ఇచ్చేసేసి వాళ్ళకు అది ఎంత దారుణమైంది వక్ఫ్ బోర్డు అంటే. తెలియదండి మీరు అన్నట్టు ఈ వక్ఫ్ బోర్డు గురించి దాదాపు 2-3 months నుంచి మనకి చర్చ వస్తుంది కానీ ఎవరికి కూడా తెలియదు అసలు ఈ చట్టం గురించి మాట్లాడట్లేదు. అది దారుణం ఏంటంటే సరే వక్ఫ్ బోర్డు వల్ల ఇలా మోదీ ప్రభుత్వము వక్ఫ్ బోర్డు తీసుకొచ్చింది. ఆ వక్ఫ్ బోర్డు వల్ల ఎవరు లాభపడుతుర్రు ఏముందనేది లేదు. దీన్ని రాజ్యాంగం చేస్తారు. కాంగ్రెస్ ఉన్న ప్రాంతాలల్లో ఎవరు కూడా వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడారండి అంటే అక్కడ మైనారిటీస్ సఫర్ అవుతలేరా? వక్ఫ్ బోర్డు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రాంతాల్లో కూడా మైనారిటీస్ వక్ఫ్ బోర్డు వల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు బయటకు తీసుకురాస్తలేరే, వీళ్ళు మాట్లాడనిస్తలేరు. దీన్ని కూడా రాజ్యాంగం చేస్తారు. దాన్ని ఏంటంటే మా హక్కులను కాలదోస్తున్నారు, ఇక తొంగలో దోస్తున్నారు అని చెప్పేసి అని దిక్కుమాల మాటలు మాట్లాడడం తప్ప విషయం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు కూడా ఎవరికి ఇది లాభం అవుతుందంటే ఈ మత పెద్దలు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం అయితే ఉంది. ఎవరైతే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇలా డైలీ ఇలా పని చేసుకొని బతికేటోళ్ళకి వక్ఫ్ బోర్డులో ఒక 1 రూపీ కూడా వచ్చేది లేదండి. సో ఇదంతా కూడా ఈ ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే అంటున్నా, ముస్లిం సోదరులకు కూడా ఇవాళ ఎవరైతే ప్రొటెస్టింగ్ పోతున్నారో అంటే వాళ్ళు వక్ఫ్ బోర్డుకి సన్నిహితంగా సపోర్టింగ్ చేయడానికి చాలామంది ముస్లిం వాళ్ళు కూడా వెళ్తున్నారు. అందరూ వెళ్తున్నారు కానీ వాళ్ళ ఇన్డెప్త్ వాళ్ళకి తెలిసి కూడా కొద్దిమంది అయితే నాకు తెలిసి కూడా చేస్తుండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎంతమంది సఫరింగ్ అయిన వాళ్ళు ఉన్నారు రియల్గా. వాళ్ళ ముస్లిమ్సే కదా షేర్ చేస్తున్నది. మేమేదో వాడిని తీసుకొచ్చేసి చెప్పురా పోయి ఇగో మేము వక్ఫ్ బోర్డు వల్ల నేను సఫర్ అయినామని చెప్పేసి ఏమన్నా దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నామా, దొంగతనం ఏమన్నా చేస్తున్నామా? కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇటువంటి దుశ్చర్య. వక్ఫ్ బోర్డుని అడ్డం పెట్టుకొని ఎంతోమంది జాగాలు ఎక్కడున్నాడండి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఆయనకు ఇలా ఇన్ని కోట్ల ప్రాపర్టీలు ఏడికెళ్ళి వచ్చినాయండి. ఆయన చేసే చిన్న ఎంపీ, సరే ఎంపీగా చేసినావు నువ్వు, నీకు ఎంపీగా నీకు జీతం వచ్చి సరే నువ్వు ఇంకేదో ఇతరత్ర ఏదో బిజినెస్ చేసిన వాళ్ళు అనుకుందాం. ఎంత చేసినా ఇవాళ ఇది కాలేజ్లో ఏడికెళ్ళి వచ్చినాయి, నీ ఇన్ని జాగాలు ఏడికెళ్ళి వచ్చినాయి, నీ ఇంత మెహల్ ప్యాలెస్ ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయండి. ఇవన్నీ తెలియదా? ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలియదా? అన్నీ తెలుసు కానీ ఏది కూడా చెయ్యరు. ఏది కూడా రాజ్యాంగం ఏమంటారు అది రాజకీయ కోణంలోనే చూసుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నుంచి అవసరాలు ఉంటాయి. ఓట్ బ్యాంకు మేజర్గా ఓట్ బ్యాంకు ఉన్నది కాబట్టి ఈ మైనారిటీ సంఘాలకు వీళ్ళకు సపోర్ట్ చేయడము అనేది జరుగుతున్నది. ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే మన హిందువుల మీద పెద్ద దుశ్చర్యకు పాల్పడుతున్నారు. హిందువులను మనుగడ లేకుండా చేద్దామన్న ఒకటే ఆలోచన వాళ్ళకు.